హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండాలని ఆ దేవునితో కోరుకుంటాను. అందులో నేను కూడా ఉండాలి. ఫుల్ వర్షం వస్తుంది అనమాట. నాకేమో వేడి వేడిగా తినాలనిపించింది. నేను కిచెన్లోకి వచ్చేస్తున్నాను అనమాట. వర్షాకాలంలో చాలామందికి వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఇంత వర్షంలో అయితే బయటికి వెళ్ళైతే ఏం తీసుకొచ్చుకునే ఛాన్స్ లేదనమాట. నేను కిచెన్లోకి వస్తే కిచెన్లో కూడా పెద్దగా ఐటమ్స్ ఏం లేవన్నమాట. 4 ఇలా ఉన్నాయి మిరపకాయలు, లావుగున్న మిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఈ మిరపకాయలని ఇలా చీల్చుకొని ఇందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసాను, కొంచెం కారం తగ్గించడానికి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇంకా అసలు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలి అని కంపల్సరీగా అనిపిస్తుంది. అందుకని ఇంట్లో ఉన్న దాంతోటే నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకున్నాను, ఉల్లిగడ్డని, టమాటోని కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని లేవన్నమాట. దాంతోటే టేస్టీగా వండుదామని ట్రై చేస్తున్నాను అనమాట. అన్నీ ఉండి టేస్టీగా వండితే అదొక లెవెల్లో ఉంటుంది. ఏమీ లేకుండా నార్మల్గా ఉండే వాటితోటే టేస్ట్గా ఉండడం ఇంకో లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ పిండి కూడా 2 డేస్ ముందు తీసుకొచ్చాను, ఎందుకంటే వర్షం పడుతుందని నేను స్పెషల్గా తీసుకొచ్చాను. ఎందుకంటే వర్షం పడుతుంటే ఏదో ఒకటి వండుకొని తినాలనిపిస్తుంది కదా, అందుకనేసేసి వర్షం ఆగినప్పుడు వెళ్ళేసేసి తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ పిండి. ఈ ట్రిక్ చూసారా? ఎందుకంటే నేను కింద చిన్న బౌల్ పెట్టాను. ఒకవేళ దీంతో జల్లెడించుకుంటే ఆ బాయిల్ కింద కూడా అంతా పడిపోతుంది అనమాట పిండి. ఇలా మీరు చేస్తే కనుక అది బయట పడకుండా లోపలనే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాము. దీంట్లో ఏం లేవన్నమాట, క్లీన్గానే ఉంది పిండి. అందుకని నేను ఇలా చేస్తున్నాను. చూసారు కదా, బాయిల్ కింద అసలు ఏం పడలేదు ఎక్కువగా పిండి. ఎంత పిండి అయినా మీరు ఇలా జల్లెడ పట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ బాల్ చిన్నగా ఉంది, జల్లెడ పెద్దగా ఉంటే ఈ ట్రిక్ ట్రై చేయండి. చూడండి, కొంచెమే పడింది. దీన్ని వెంటనే క్లీన్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ పిండిలో నేను ఎక్కువ మసాలాలు ఏమి వేయట్లేదు, నార్మల్గానే వేసాను అనమాట. నా దగ్గర ఏమున్నాయి అవి. కొంచెం జీరా పొడి వేసాను, ధనియాల పొడి వేసాను, పసుపు వేసాను, కొంచెం ఇంగువ వేస్తున్నాను నేను. ఈ రెడ్ కలర్ది జస్ట్ కలర్ గురించే, కారం ఏమి ఉండదు ఇది. అలాగే ఉప్పు వేసాను అనమాట. ఉప్పు మనం ఇంకా ముందు కూడా కొంచెం వేసుకునేది ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను. వాటర్ ఇలా కలిపి దీన్ని సైడ్లో పెట్టుకుందాం. కెమెరా కొంచెం ముందుకు తీసుకొస్తాను. ఈ కడాయిలో మనం ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ వేసేసుకొని గ్యాస్ వెలిగించి సిమ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఈ మిరపకాయ లోపల ఏదైనా స్టఫింగ్ చేస్తే బాగుంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, జీరా పొడి ఉంటుంది కదా, అది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. జీరా పొడి తీసుకుంటున్నాను ఇక్కడ. కొంచెం ఇంగువ తీసుకున్నాను, ధనియాల పొడి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నల్లుప్పు ఉంటుంది కదా, నేను నల్లుప్పు వాడుతున్నాను. మీరు వైట్ అయినా వాడవచ్చు, కానీ నల్లుప్పు వాడితే బాగా టేస్ట్ వస్తుంది. ఈ మసాలా కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు ఆ మసాలాతో చేస్తాను. ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నాను కొంచెము. ఆ మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టఫ్ చేసుకొని చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. దీన్ని మంచిగా కలుపుకుందాం మనము. ఇలా మిరపకాయ లోపల ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా అన్నిట్లో పెట్టేసుకుందాం, మంచిగా పెట్టేసుకుందాము. ఎంత మంచిగా పెట్టుకుంటే అంత బాగుంటుంది అన్నమాట. బాయిల్లో ఈ పిండిని పక్కన అలా పెట్టాను కదా, మీరు అనుకుంటుండొచ్చు మిక్స్ చేసి పెడితే బాగుంటుంది అనేసి. కానీ ఇలా పెడితే కూడా బాగుంటుంది. మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇంగువ ప్యాకెట్ తీసుకొని ముందే దాన్ని కొంచెం కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సైడ్లో పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా మిక్స్ చేస్తుంటే తొందరగా మిక్స్ అయిపోతుంది. మీరు ఎంత మంచిగా పిండిని మిక్స్ చేసుకుంటే బజ్జీలు అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా ఈ పిండిని మిక్స్ చేస్తుంటే చాలా ఒక విధమైన తేలికగా అనిపిస్తుంటుంది అనమాట. ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా మంచిగా అయిపోతుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకుంటే ఒక డిఫరెంట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇలా మిక్స్ చేస్తుంటే పిండిది. దాన్ని బట్టే అర్థమైపోతుంది అనమాట పిండి మంచిగా మిక్స్ అయింది అనేసి. ఈ పిండిలో నేను యాజ్వాన్ వేయలేదు, అంటే ఓమా వేయలేదు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి. ఆల్మోస్ట్ పిండి మంచిగా కలిసిపోయింది. ఇక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఇంగువ తీసుకొని కొంచెం ఇంగువ వేసి మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు ఈ ఇంగువ తీసుకొని మీరు కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటే బాగుంటుందన్నమాట. ఒకటే డైరెక్షన్లో కలిపి పెట్టుకుంటే కొంచెము ఇంకా ఈ పిండి అనేది ఉబ్బుతుంది కదా, అందుకనేసేసి ఒకటే డైరెక్షన్లో కలిపి
అలా పెట్టుకొని బజ్జీలేస్తే బావుంటాయన్నమాట. మంచిగొస్తాయి బజ్జీలు. ఇక్కడ ఆయిల్ గూడా మంచిగా వేడైపోయింది. నేను డిప్ చేసి దీంట్లో యేసుకుంటాను. కెమెరాని కొంచెం దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను నేను మీకు. చూడండి మిరపకాయ బజ్జీలు బాగా పొంగినాయి గదా! మళ్ళీ మొబైల్ కింద పడిపోతే మళ్ళీ వీడియో తీసుకోవడానికి రాదు. మొబైల్‌ని నార్మల్‌గా నేనక్కడ సెట్ చేసుకున్నాననమాట. మొబైల్‌ని నేను ఊరికే దగ్గర తీసుకొచ్చి మీకు చూపిస్తే మళ్ళీ ఇక్కడ మాడిపోతూ ఉంటే మొబైల్ గూడా ఈ సిట్యుయేషన్‌లో కింద పడిపోయే ఛాన్స్ ఉంటది. మళ్ళీ మొబైల్ గూడా పాడైపోతది. ఈ వీడియోస్ ఎంతైతే తీస్తున్నానో అది గూడా తీయలేకపోతున్నాననమాట. ఇప్పుడు గూడా వీడియోలో అన్నీ వస్తున్నాయో రావట్లేదో నాకు తెలియదు. నేను ఫస్ట్ ఇక్కడ బజ్జీలు మంచిగా రావాలని దీని మీద ఫోకస్ చేస్తున్నాను. వీడియో ఎలా వస్తుందో నాకు తెలియదు ఫ్రెండ్స్. వీడియో కూడా నేనే షూట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది గూడా నేనే వండాలనమాట. వీడియో తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. ప్లస్ కెమెరాని నేను అక్కడ సెట్ చేసినాను. ఆల్మోస్ట్ సెట్ చేసేటప్పుడు అన్నీ చూసుకున్నాను. నా ఫేసును అవన్నీ రాకపోయినా పర్వాలేదు. మనకి ఇదైతే రావాలి గదా! అనేసేసి అలా సెట్ చేసుకున్నాను నేను కెమెరాని. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను గదా! ఒక లైక్ అయితే చేయండి. కొంచెం మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇవ్వడం వల్ల ఏం అవ్వదు. జస్ట్ మాకు కొంచెం మోటివేట్ అవుతదంతే. చూడండి మళ్ళీ నేను కెమెరాని మీ గురించి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ జాగ్రత్తగా పెట్టాను. మీరు అనుకుంటుండొచ్చు ఇదేం వీడియో చూయిస్తున్నావు, దీనికంటే మంచిగా వండే కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అని అనుకుంటుండొచ్చు. ఇప్పుడు నేను ఏసినయి అవి ఎలా ఫ్రై అవుతున్నాయి, ఎలా షేప్స్ వచ్చినాయో చూడండి. కెమెరాని మళ్ళీ దగ్గర తీసుకొచ్చి మీకు చూయిస్తున్నాను. ఈ చిన్న చిన్నయి నేను తీస్తున్నాను గదా! ఇవి బాగా ఏమంటారు క్రిస్పీగా అయిపోయినాయనమాట. అవి తింటే నాకు చాలా మంచిగా అనిపిస్తది అలాంటివి. అందుకని కొంచెం దాన్ని తీసేస్తున్నాననమాట క్రిస్పీ అయిన తర్వాత. ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను వండుతున్నాననమాట. కిందికెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఏంటంటే వర్షం పడుతుంది గదా! ఎళ్లి తీసుకొని వచ్చేంత లోపల తడిసిపోతాను మొత్తం. అందుకని నేను కిందికి దిగలేదు. ఎళ్లి తీసుకురాలేదు. ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటితోటే నేను వండుతున్నాననమాట. మీరు కూడా నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం బానే వస్తది. మీరింత సింపుల్‌గా వండుకొని తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటదసలు. సో, ఇక్కడ బజ్జీలన్నీ ఫ్రై అయిపోయినాయి. నేను అలాగే తినేసేస్తున్నాననమాట. దీన్ని గూడా సైడ్‌లో తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు బజ్జీలని మనము ఇలా మధ్యలో నుండి కట్ చేసుకుందాం అనమాట. చూడండి అసలు మిరపకాయ గూడా మంచిగా ఉడికిపోయింది లోపల. చూడండి లోపల గూడా ఎంత బావుంది. సో, ఇలా అన్నీ కట్ చేసుకుందాము బజ్జీలని. ఇవి కట్ చేసి సైడ్‌లో పెట్టుకున్నాక, ఒక ఉల్లిగడ్డ, టమాటానే నేను కట్ చేసుకున్నానిక్కడ. ఇప్పుడు దీంట్లో గూడా కొంచెం మసాలా యేసుకుందాము. ఇందులో గూడా ఏం మసాలా ఎక్కువ ఏమి ఎయ్యట్లేదు. జీరా పొడి యేస్తున్నాను, ధనియాల పొడి, కొంచెం ఉప్పేసినాను, బ్లాక్ ఉప్పేసినాననమాట. ఇవన్నీ మంచిగా కలుపుకుందాము. ఏవైతే క్రిస్పీగా అయిపోయినాయి గదా! అవే నేనేస్తున్నాను. మీరెయ్యాలనుకుంటే యేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని ఎయకున్నా పర్వాలేదు. ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఈ బజ్జీల లోపల పెట్టేయాలనమాట. దీన్ని పెట్టిన తర్వాత గూడా నేను ఇంకోటి చూయిస్తాను. అది గూడా చూడండి. అది గూడా బావుంటది అలా పెడితే గూడా. టమాటా, ఉల్లిగడ్డ పైన ఏదైతే మసాలా ఏసాను గదా! దాంట్లో మీరు అమ్చూర్ పౌడర్ ప్లస్ కొంచెం ఆలుగడ్డ, నిమ్మకాయ రసము, కొత్తిమీర గానీ ప్లస్ ధనియా 2 మిక్స్ చేసి కట్ చేసుకొని ఏసుకుంటే గూడా బావుంటది. కానీ ఇప్పుడు అవన్నీ నా దగ్గర లేవు కాబట్టి జస్ట్ ఒక టమాటా, ఉల్లిగడ్డ నార్మల్‌గా ఇంట్లో ఉన్న మసాలానే ఏసుకున్నాను. ఇప్పుడు ఈ నార్మల్ బజ్జీలు నేను చేశాను గదా! దాన్ని గూడా ఇలా ఓపెన్ చేసుకొని దాని లోపల ఇలా పెట్టుకొని తింటే మాత్రం సూపర్‌గుంటది. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం ఇలా తినడము. మిగిలిపోయిన మసాలా మొత్తం దీనిపైన మంచిగా ఏసుకుందాము. దీనిపైన చాట్ మసాలా గానీ, ధనియాల పొడి, సేవ్ ఉంటది గదా! సేవ్ పూరి మీద నిమ్మకాయ పైనుండి పిండుకొని తింటే సూపర్‌గుంటది ఇంకా అసలు. అవన్నీ లేకపోయినా మిరపకాయ బజ్జీలు ఫ్రై అయ్యి ప్లేట్‌లో రాంగానే ఆ స్మెల్‌కి అసలు నాకు తర్వాత మసాలా పెట్టుకుందాము. ఫస్ట్ ఒకటి తినేయాలి అన్నట్టుగా ఉండే. అప్పటికి నేను ఒకటి తినేసేసాను. నార్మల్‌గానే బజ్జీలంటే అందరికీ ఇష్టము. ఇంకా మసాలా పెట్టిన బజ్జీ అంటే సూపర్‌గుంటదసలు. ఆ మసాలా పెట్టిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి తినాలన్నట్టుగానే ఉంది. అసలు మిరపకాయ కారంగా ఉండదేమో అనుకున్నాను. పర్వాలేదు నార్మల్‌గానే స్పైసీగా ఉంది. మరి ఎక్కువ కారంగా గూడా లేదు.
అసలు నేను అనుకోలేదు ఇంత టేస్ట్‌గా అవుతదని గూడా నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నా ఎక్స్‌పెక్టేషన్ కంటే ఎక్కువగా టేస్ట్‌గా అయినవి. అందుకే ఆగలేదు. తినేసేస్తూనే ఉన్నాననమాట. కుమ్మేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియో తీశాను. బయటున్న క్లైమేట్‌కి, లోపలున్న బజ్జీలకి సూపర్ టేస్ట్, సూపర్ కాంబినేషన్ కుదిరిందసలు. తినే కొద్దీ తినాలి అన్నట్టుగానే ఉంది. క్లైమేట్ గూడా చాలా బావుందిక్కడ. ఈ టేస్ట్ బజ్జీ నోట్లో పోయిన తర్వాత అసలు వీడియో రికార్డ్ చేయాలి అనేది నా మైండ్‌లో నుండి పోయిండే అనమాట. నేను కెమెరా అలా సైడ్‌లో పెట్టేసినాను. ఇక్కడ వీడియోలో ఫిల్టర్ గానీ, ఎడిట్ గానీ ఏం పెట్టలేదు. ఎలా వచ్చిందో అలాగే పెట్టేశాను. నాకైతే తెలియదు అసలు మీరేమనుకుంటున్నారో, ఎలా వచ్చిందో వీడియో. ఇంత కష్టపడి తీసినందుకు ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ తొందరగానే నేను మళ్ళీ మీతో కలుస్తాను.